ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. ఈరోజు మిమ్మల్ని ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తాను. ఇది మదనపల్లికి వెరీ నియర్ ఉంటుందండి. ఏంటో కాదు, కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి గట్టు పుణ్యక్షేత్రం అండి. ఈ గట్టు పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో ఇక్కడ చాలా ప్రాచీనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉందండి. ఈ టెంపుల్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ ఏదైతే ఈ గట్టు టెంపుల్ అని నేను చెప్తున్నానో ఇది మదనపల్లి నుంచి 27 కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్. ఎవరైనా హార్స్లీ హిల్స్ విజిటింగ్కి వచ్చినప్పుడు ఇది మంచి ప్లేస్ మనం చూడడానికి. హార్స్లీ హిల్స్ నుంచి అయితే వెరీ నియర్ అండి, ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. హార్స్లీ హిల్స్ నుంచి బి కొత్త కోటకు పోయేటువంటి రూట్లో ఉందండి. ఇది మనకు మదనపల్లి బి కొత్తకోట బస్సులు ఫ్రీక్వెంట్గా ఉంటాయి. మనం మదనపల్లి నుంచి బి కొత్తకోటకు ఎవ్రీ 15 మినిట్స్ టు 20 మినిట్స్లో ఒక బస్సు ఉంటుందండి. మనం బస్సులో అయినా పోయి దేవుని దర్శించుకోవచ్చు. ఇది బి కొత్తకోట మండలం గట్టు అనేటువంటి ఊర్లో ఉందండి. ఇది అన్నమయ్య డిస్టిక్కి సంబంధించిన టెంపుల్. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ టెంపుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టెంపుల్లో చాలా పెళ్ళిళ్ళు జరిగాయంటండి. నేను వెళ్ళే టైంకి కూడా మరుసటి రోజు పెళ్ళి ఉందని చెప్పేసి అక్కడ చిన్న డెకరేషన్ ఒకటి చేస్తున్నారు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చాలా వరకు పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకుంటారంట. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా మనకు ఏమాత్రం కళ్యాణ మండపానికి తీసుకుపోయేటటువంటి ప్లేస్ కాదండి. చాలా విశాలమైనటువంటి ప్లేస్ ఉంది. చుట్టుపక్కల పచ్చని పొలాలు ఉన్నాయి. మనం ఎంతసేపు ఉన్నా సరే ప్రకృతి ఒడిలో ఉన్నట్లే ఉంటుంది. నెక్స్ట్ ఈ జర్నీ విషయం కూడా అండి, మనము మదనపల్లి నుంచి ఏదైతే మన జర్నీ స్టార్ట్ అవుతుందో కాండ్లమడుగు క్రాస్ అనేటువంటి ఏరియా వరకు మనము హైవే మీద ఉన్నట్టే ఉంటుంది. వన్స్ కాండ్లమడుగు క్రాస్ నుంచి బి కొత్తకోట రూట్ ఎప్పుడైతే మనం టర్న్ అవుతామో అక్కడి నుంచి జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ప్రకృతి ఒడిలో మమేకమైపోయినట్టు అనిపిస్తుంది. మనకు తెలియని కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినామా అన్నటువంటి ఇది మనకు వస్తుందండి. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి చోట ఒక కొత్త వింత చూసినట్లు అనిపిస్తుంది. ప్రకృతి మనం ఏదో మన కోసం వేచి ఉండి మనం పిలిచినట్లు అనిపిస్తుందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం అందరం కూడా దర్శించవలసినటువంటి ప్లేస్ అండి ఇది. ఈ మదనపల్లి సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు లేదా ఆర్సీ హిల్స్ విజిటింగ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్లేస్ అండి ఇది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాగా ఇది ప్రాచుర్యమైనటువంటి ప్రదేశము. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా సరే మనకు ఈ టెంపుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా వండర్ఫుల్గా ఇస్తారు. నేను అప్పుడే చెప్పాను కదండి, మ్యారేజ్ కోసం డెకరేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఈ క్లిప్లో మీకు ఒక రథం కనపడుతుందండి. ఆ రథం వచ్చేసి మొత్తం స్టోన్తోనే చేశారు. ఈ మార్గ మధ్యంలో మనకు చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ అక్కదేవతల గుడి ఒకటి ఉంది, చిన్న కోనేరు ఉంది. ఈ కలువ పువ్వులను నేను ఇంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు అంటే దగ్గరగా చూడలేదు, అంటే కొలంలో ఉండటం దగ్గరగా చూడలేదండి. బయట కొనుక్కొని చూడటం తప్పితే దగ్గరగా పోయి వాటిని చూసింది లేదు. వీటిని చూడంగానే చాలా సంతోషం అనిపించింది. అట్లనే ఇంక ఈ మార్గ మధ్యం మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు పచ్చని పొలాలతో ఉంది. ఈ కలువ పువ్వులని కొంచెం ధైర్యం చేసి ఒక 2 పూలను అయితే కోసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషమైనటువంటి విషయం అండి. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకొని మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఈ చిన్న టెంపుల్స్ ఇవి 2 ఉన్నాయి, అక్కదేవతల గుళ్ళు. వీటిని కూడా మనం కవర్ చేయొచ్చు. మనం కొంచెం మనసు పెట్టినట్టయితే మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఒకవేళ ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే మీరేం కష్టపడాల్సిన పని లేదు. ఇదివరకు చెప్పినట్టు మీ కొత్తకోట బస్ ఎక్కేయండి, చాలా నియర్ అండి. ఒకసారి ట్రై చేయండి.